this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. గ్రహ కలయిక అనేది తాము స్థితి నొందిన రాశి లగ్నాదిగా భావం, ఇతర గ్రహముల యొక్క దృష్టి తాలూకు ప్రభావం, మరీ ముఖ్యంగా సదరు జంట గ్రహముల యొక్క సహజ లక్షణాలు కారకత్వాలు వెరసి వీటన్నింటి యొక్క మిశ్రమ ఫలితమే జంట గ్రహ కలయిక యొక్క నికర ఫలితం అనేది వాస్తవం. ఇది నిర్ధారించాలంటే మొత్తం జాతక చక్రం చూడవలసింది. అయినప్పటికీ గ్రహ కలయికల ఫలితాలలో ఆయా గ్రహ కారకత్వాలు మరియు పరస్పర మైత్రి శత్రుత్వాలే జాతకుల జీవితాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆ విధంగా చూసినప్పుడు ఇద్దరి మనసులు ఒకటాయే, సరిహద్దులు లేనే లేవాయే అని చెప్పుకోదగిన గ్రహ కలయికలలో రవి కుజ కలయిక అగ్రభాగాన నిలుస్తుంది. మనుషులకున్నట్టు గ్రహాలకు మనసులుంటాయా అనేది కొంతమంది సందేహం. మనుషుల గురించి చెప్పబడే సర్వము గ్రహకాంతి ప్రభావం అనేది ఖగోళ విజ్ఞానం. ఇక్కడ ఒక జ్యోతిష రహస్యం మీకు వివరించాలి. ఒక మనిషి యొక్క సాధారణ శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఇంచుమించు ఒకేలా ఉంటాయనేది సత్యమైనప్పటికీ చొరవ, పట్టుదల, తెగింపు, దూకుడు, ధైర్య, సాహస పరాక్రమాలు మొదలైన విలక్షణాలే సాటి వారందరిలో కొట్టొచ్చినట్టు కనిపించి వారిని విశిష్ట వ్యక్తులుగా, ఎదురులేని మనుషులుగా గుర్తింపునిస్తాయి. రాసులు, భావాలు, గ్రహదృష్టులు ఇలాంటి నేపథ్యాలు అవకాశాలవుతాయి. గ్రహ కలయికలు స్వభావాలను నిర్దేశిస్తాయి. అట్టి స్వభావమే వ్యక్తి యొక్క జీవన గతిని నిర్ణయిస్తుంది. అవకాశాలు సానుకూలమైనవైతే సద్వినియోగం చేసుకుని, ప్రతికూలమైనవైతే విచక్షణతో వదిలేయాలి. ఇది చెప్పటానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో అసాధ్యమనే చెప్పాలి. అయినప్పటికీ సాధనతో సాధ్యము కానిది లేదని విశ్వనియమాన్ని విశ్వసించి నిరంతర ప్రయత్నం చేయవలసిందే. ధైర్య, సాహస పరాక్రమాలు మంచివారికైనా చెడ్డవారికైనా ఒకే విధంగా పనిచేస్తాయి. అందువలన రవికుజులు స్థితి నొందిన రాసులు, భావాలు మరియు రవికుజులపై ప్రసరించే గ్రహదృష్టులు జాతకుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ కారణంగా రవికుజుల సహజ లక్షణాలు, కారకత్వాలు ముందుగా పరిశీలిద్దాము. రవి గ్రహరాజు, స్వయం ప్రకాశకుడు, ఆత్మకారకుడని శాస్త్రవచనం. సహజ రాశి చక్రంలో సింహరాశికి అధిపతి కావున పంచమాధిపతి. ఇది శుభాధిపత్యం. పంచమ భావం కోణస్థానంగా, లక్ష్మీస్థానంగా జ్యోతిష శాస్త్రంలో ప్రముఖ స్థానం ఇవ్వబడింది. విద్యాబుద్ధులు, సంతానం, మంత్రోపాసన, ఉన్నత మనస్సు, సంతోషము, వివేకము, మాట నేర్పు, లలిత కళలు, సృజనాత్మకత, దేవతా ప్రసన్నత, పితృభాగ్యము, గ్రంథరచన, మంత్రి పదవి, ఉన్నత విద్య మొదలైన కారకత్వాలు పంచమ భావంలోనే ఉన్నాయి. సింహం పురుష రాశి. రవి పురుషగ్రహం, ఎరుపు రంగు, అగ్నితత్వం, శాస్త్రరీత్యా నైసర్గిక పాపి.
రవి కారకత్వాలలో ప్రధానంగా ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు, వృత్తి విజయం, ప్రత్యేక అస్తిత్వం, అధికారము, పరిపాలన, స్వతంత్రత, నాయకత్వం, స్వయం ప్రకాశం, సంకల్ప బలం, పెత్తనం చెలాయించే గుణం, ఉదార స్వభావం మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు కుజుని పరిశీలిద్దాం. కుజుడు యోధుడు, శక్తికారకుడని శాస్త్రవచనం. సహజ రాశి చక్రములో మేష వృశ్చికాలకు అధిపతి కావున లగ్న అష్టమాధిపత్యాలకు సహజ అధిపతి. లగ్న భావం శుభత్వంగా చెప్పబడినప్పటికీ అష్టమ భావం పాపస్థానముగానే నిర్ణయించబడి ఉంది. త్రికములుగా చెప్పబడే 6, 8, 12 స్థానములలో అష్టమం ఒక భావం. ఆయుస్థానాలుగా చెప్పబడిన 3, 8 స్థానాలలో ఇది ఒక స్థానం. అదేవిధంగా పణపరములుగా చెప్పబడిన 2, 5, 8, 11 భావాలలో ఇది ఒక భావం. వెరసి అష్టమ భావం పాపస్థానమే కాదు, ఒక అద్వితీయ అద్భుత భావమని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయుష్ అష్టమంలోనే ఉంది. పూర్వకర్మను ప్రేరేపించి భవిష్యత్తును నిర్ణయించగల శక్తి అష్టమ భావానికే ఉంది. అంతేగాక వారసత్వం, ఆకస్మిక ఆదాయాలు, అనూహ్య అభివృద్ధి, గుర్తింపు, శోధన, సాధన లాంటి ప్రత్యేకతలు, గుంబనంగా ఉండగల మహోన్నత గుణం అష్టమ భావంలోనే ఉన్నాయి. అవమానం, వైఫల్యం లాంటి ప్రతికూల విషయాలు కూడా ఉన్నప్పటికీ ఒక మనిషి దేన్నైనా సవాలుగా స్వీకరించి కార్యోన్ముఖుడవ్వాలంటే అసలు సిసలైన ప్రేరణలు అవమాన వైఫల్యాలే అనేది అష్టమ భావ రహస్యం. ఇంతకు నేనేమంటున్నానంటే కేంద్ర కోణాలకు ఉన్న ప్రాధాన్యత అష్టమ భావానికి ఉందని అంటున్నాను. అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలైన రహస్య స్థావరాలలో ఉన్న కత్తి మారణకాండకు కారణమవుతుందే గాని అదే కత్తి మన కిచెన్ రూములో సేవకునిలా సాగిలపడి సేవ చేస్తుంది. కావున విచక్షణాధికారం గల పంచమాధిపత్యం గల గ్రహరాజు రవి యొక్క సాహచర్యములో, అంటే శుభుని సాహచర్యంలో యోధుడైన కుజుడు సాగిలపడి పనిచేసే సేవకుడు కాగలడు. అందువలన రవికుజ కలయిక జాతకులను ఎదురులేని మనుషులుగా గుర్తింపునివ్వగలదని నికర ఫలితం. మేషం పురుష రాశి. కుజుడు పురుషగ్రహం, ఎరుపు రంగు, అగ్నితత్వం, శాస్త్రరీత్యా నైసర్గిక పాపి. కుజకారకత్వాలలో ప్రధానంగా శక్తి, చెక్కు చెదరని ధారలాంటి నిరంతర ఉత్సాహం, సాహసం, చొరవ, దూకుడు, కోపం, ఆవేశం, అహంకారం ఉన్నాయి. తేలిందేమంటే రవికుజులకు అనేక సారూప్యతలున్నాయి. పైగా రవికుజులు పరస్పర మిత్రులు. రవి ప్రభువుగా, కుజుడు యోధుడుగా వారికే సమ్మతంగా ఉన్న ఆధిపత్య పోరు ఉండదు. అందువలన నిర్ణయాత్మక శాసించే శక్తి రవిగ్రహానిదైతే వాటిని త్వరితగతిన అమలు చేయగల శక్తి సామర్థ్యాలు కుజునిలో ఉన్నందున రవికుజ కలయిక ఉన్న జాతకుడు ఎవరినైనా ఎదిరించగలడు, దేన్నైనా సాధించగల కార్యశూరుడని చెప్పాలి. రవికుజ కలయిక 2 పురుష గ్రహాల, 2 అగ్నితత్వ గ్రహాల పరస్పర మిత్రుల కలయికగా పేర్కొనాలి. సహజ లగ్న పంచమ అష్టమ భావ కలయిక అని కూడా అర్థం చేసుకోవాలి. కుజుడు వృశ్చిక రాశికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నందున జాతకునిలో వృశ్చిక భావకారకత్వాలు ఖచ్చితంగా ప్రతిఫలిస్తాయి. దీర్ఘాలోచన, దేన్నైనా శోధించే గుణం, రహస్య ఒప్పందాలు, రహస్య ప్రణయాలు, ఇలా కొన్ని అదనపు చమక్కులు కెంపుడు పగడాల్లాగా మెలమెల మెరుస్తూ దర్శనమిస్తాయి. రవికుజ కలయిక ప్రధానంగా మేష సింహరాశులలో యోగదాయకమని చెప్పాలి. ఈ 2 రాశులు సదరు జాతకులకు లగ్న దశమ భావాలైతే మరింత యోగదాయకమని చెప్పాలి. మేషలగ్న జాతకులకు మేషములో రవికుజ కలయిక ఏర్పడితే లగ్న పంచమాధిపతుల కలయికగా ఉన్న యోగదాయకం. కుజుడికి స్వక్షేత్రం మరియు పంచమాధిపతి అయిన రవికి ఉచ్చ.
ఒకవేళ పంచమ భావమైన సింహంలో కూడా రాజయోగమే. సింహలగ్న జాతకులకు సింహలగ్నంలో రవికుజుల కలయిక లగ్న చతుర్థ భాగ్య భావాధిపతుల కలయికగా పేర్కొనాలి. సింహలగ్నమునకు కుజుడు యోగకారక గ్రహం, రవి లగ్నాధిపతి. ఈ కలయిక భాగ్యభావంలో చతుర్థ భావంలో కూడా మంచిదే. కర్కాటక లగ్నమునకు కూడా కుజుడు పంచమ దశమాధిపతిగా యోగకారకుడే. ధనభావంలో ధనాధిపతితో లేదా పంచమ భావములో లేదా వృత్తిస్థానమైన మేషములో రవికుజుల కలయిక శుభ ఫలితములనే ఇవ్వగలదు. వృశ్చిక లగ్నమునకు కుజుడు లగ్న షష్టాధిపతి, రవి దశమాధిపతి. ఈ కారణంగా రవికుజ కలయిక మేష సింహాలలో యోగదాయకమనే చెప్పాలి. కన్యా లగ్నమునకు కుజుడు తృతీయ అష్టమాధిపతిగా పాపి, రవి వ్యయాధిపతిగా తటస్థుడు. ఈ కారణంగా రవికుజ కలయిక లగ్న దశమ భావాలలోనే కాదు, చతుర్థ సప్తమ కేంద్రాలలో కూడా వాంఛనీయం కాదు. 2 అగ్నితత్వ గ్రహాలు లగ్నములో ఉన్న ఎడల రవికుజుల దృష్టి సప్తమ భావంపై ఉంటుంది. ఇది వైవాహిక జీవితానికి శుభప్రదం కాదు. ఒడిదుడుకులు, కలహాలు, ఎడబాటు మొదలైన ప్రతికూల ఫలితాలుంటాయి. దశమ భావంలో అష్టమ వ్యయాధిపతుల కలయిక వృత్తి జీవితములో అనేక ఆటంకములకు, ఉద్యోగ భంగమునకు, విశ్రాంతి లేమికి సంకేతాలు. ఎదుర్లేని మనిషి అంటే అంతా సవ్యంగా ఉంటుందని, అన్ని లగ్నాల వారికి, అన్ని భావాలలో, అన్ని రాసుల వారికి వడ్డించిన విస్తరిలా ఉంటుందని అర్థం కాదు. ఎదురు చెబితే సహించలేరని తీవ్రమైన కోపావేశాలతో, వివాదాలతో సతమతమవుతారని భావించాలి. అయినప్పటికీ శుభగ్రహ దృష్టి రవికుజుల మీద ఉంటే జాతకులు శుభ ఫలితములనే పొందగలరు. ముందుగానే చెప్పినట్లు లగ్న దశమ భావాలలో, అది కూడా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక లగ్నాల వారికి ఈ కలయిక అపరిమితమైన శుభ ఫలితములను ఇవ్వగలదు. 12 లగ్నాలకు 12 భావాలలో ఈ కలయిక విశ్లేషించటం ఒకే వీడియోలో సాధ్యం కాదు. ఏది ఏమైనా రవికుజ కలయిక ఒక విశిష్ట కలయికగా అభివర్ణిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.